హలో హాయ్ అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాను క్షణం సంతోష్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈ రోజు మనం మేడారంకి అయితే రావడం జరిగింది. చాలా వర్క్లు అయితే జరుగుతున్నాయి. మేడారం మొత్తం మారిపోయింది. సో మనం ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి అక్కడ అమ్మవారి దర్శనం తీసుకున్న తర్వాత ఈ టెంపుల్ మొత్తం చూపిస్తాను. ఏమేమి మార్పులు అయితే జరుగుతున్నాయి అన్ని చూపిస్తాను. ఇంకా అన్ని విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి వీడియోలోకి వెళ్ళిపోదానండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో చూసుకోండి, మొత్తం మార్పులు అయితే జరుగుతున్నాయి. మేడారం జాతర మొత్తం స్టార్ట్ అయిపోయింది. మనకు 28, 29, 30, 31 తేదీలలో అయితే జాతర అయితే జరుగుతూ ఉంటుంది. మనకు వీడియో అప్లోడ్ చేయడానికి అయితే లేట్ అయింది. ఈ జాతరకు వనదేవతలు సమ్మక్క సారలమ్మ దర్శనానికి తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ అలాగే విదేశాల నుంచి కూడా అయితే భక్తులు అయితే చాలా మంది అయితే వస్తూ ఉంటారు. జాతర 2 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే జాతరకు ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే జాతర అయితే అంగరంగ వైభవంగా అయితే జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి స్థల పురాణం చూసుకుందాం. పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించిన మేడరాజు అడవికి వెళ్ళినప్పుడు ఒక పసిపాప కనబడిందట. ఆ పాప చుట్టూ పులులు, సింహాలు తిరుగుతున్నాయట. అది చూసి అబ్బురపడిన మేడరాజు ఆ పాపను తీసుకొచ్చి తన కుమార్తె నాగులమ్మతో కలిసి పెంచాడట. వారికి పెళ్లిడు వచ్చాక ఇద్దరిని పగిడిద్ద రాజుకి ఇచ్చి వివాహం చేశారట. సమ్మక్క సారలమ్మకు జన్మనివ్వగా నాగులమ్మ, జంపన్న, ముయ్యన్న కలిగారు. కొన్నాళ్లకు కాకతీయ పాలకుడు ప్రతాపరుద్రుడు పగిడిద్దరాజు పాలిస్తున్న పోలవాస పైన దండెత్తడంతో సారలమ్మ ఇతర కుటుంబ సభ్యులు యుద్ధానికి బయలుదేరారట. ఆ పోరులో సారలమ్మ దంపతులు నాగులమ్మ మరణించడంతో జంపన్న సంపంగి వాగులో దూకి ఆత్మత్యాగం చేసుకున్నాడు. ఇది తెలిసి సమ్మక్క యుద్ధ ప్రదేశానికి వెళ్లి కాకతీయుల మీద విరోచితంగా పోరాడిందట. ఆ పోరులో తీవ్రంగా గాయపడిన సమ్మక్క రక్తపు మడుగులతో యుద్ధ భూమి నుంచి చిలకలగుట్ట వైపు వెళ్తూ మార్గ మధ్యలో అదృశ్యమైందట. సమ్మక్కను వెతుకుతూ వెళ్లిన అనుచరులు ఓ పుట్ట దగ్గర పసుపు కుంకుమ ఉన్న బరినె కనిపించిందట. దాంతో ఆ బరినెని సమ్మక్కగా అమ్మవారి స్వరూపమని భావించి పూజించడం మొదలుపెట్టారు. సమ్మక్క అమ్మవారి ధైర్య సాహసాలను గొప్పతనాన్ని గ్రహించిన ప్రతాపరుద్రుడు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి నాడు జాతరను నిర్వహించాలని ఆదేశం ఇచ్చారట. అలా సమ్మక్క సారలమ్మ జాతర మొదలైందని అయితే అంటూ ఉంటారు. సో మనకు జంపన్న వాగు అనేది ఎలా వచ్చిందంటే, ఇంతకు ముందు దాన్ని సంపంగి వాగు అని పిలిచేవారట. జంపన్న అందులో పడి ఆత్మత్యాగం చేసుకున్న తర్వాత దాన్ని జంపన్న వాగుగా పిలువబడిందని అయితే అంటూ ఉంటారు. చాలా మంది భక్తులైతే మేడారం జాతర కంటే ముందే వచ్చి చాలా మంది భక్తులైతే దర్శించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆ రద్దీలో వచ్చి పెద్ద పెద్ద వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుందని చాలా మంది అయితే ఇప్పుడే వచ్చి అయితే చాలా మంది దర్శనం అయితే చేసుకుంటూ ఉన్నారు. చాలా ఫ్రీగా, చాలా సంతోషంగా అయితే అమ్మవార్ల దర్శనం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చాలా బాగా అంటే చాలా బాగా డిజైనింగ్స్ అయితే అమ్మవార్ల దర్శనానికి అయితే చాలా మంది భక్తులు పాదయాత్రతో అయితే ఇక్కడ మేడారం వరకు అయితే చేరుకుంటూ ఉన్నారు. చాలా భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు అమ్మవారిని చాలా సంతోషంగా అయితే దర్శించుకొని ఆనందంగా అయితే వెళ్తూ ఉన్నారు. మేడారం ఇంతకు ముందు ఎలా ఉంది అనేది మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే ఉంది, వెళ్ళి తప్పకుండా చూడండి. అలాగే సమ్మక్క అమ్మవారు నివసించిన ఇల్లు బయ్యక్కపేట విలేజ్ లో అయితే ఉంటుంది. ఆ ఇల్లు వీడియో అయితే తీయడం జరిగింది. అలాగే జాతర ఇంతకు ముందు ఏ ప్రదేశంలో జరిగేదే, సమ్మక్క అమ్మవారు పుట్టి పెరిగిన ఊరిలో జాతర అయితే జరిగేది, ఆ వీడియో కూడా తీశాను. వీడియో తప్పకుండా చూడండి, వీడియో అయితే చాలా బాగుంటది. సో మనం ఇలా లోపలికి ఎంటర్ కాగానే, ఆలయం లోపలికి ఎంటర్ కాగానే ఒకరి తర్వాత ఒకరిని అమ్మవార్లను దర్శనం చేసుకొని డైరెక్ట్ మనం బయటికి అయితే వెళ్లే మార్గం అయితే ఉంటది. చాలా బాగుంది ఈసారి. ఇప్పుడు ప్రజెంట్ అయితే జాతరకి చాలా మంది భక్తులు అయితే వచ్చారు. లాస్ట్ కి ఒక క్లిప్ పెడతాను చూడండి. ఇప్పుడు ప్రజెంట్ 28th రోజు ఎంత మంది భక్తులు అయితే వచ్చారో ఒక్కసారి చూడండి. అంత మంది క్యూ లైన్లలో నిలబడి అమ్మవార్ల దర్శనం కోసం చాలా ఓపికతో ఎదురు చూస్తూ ఉంటారు. 2 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే ఈ వనదేవతల దర్శనానికి దాదాపు 2 కోట్ల మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని, అందరూ సంతోషంగా అమ్మవార్ల దర్శనం ప్రతి ఒక్కరికి మంచిగా కావాలని కోరుకుంటున్నాను. మనకి ఇంతకు ముందు ఇలాంటి డిజైనింగ్స్ అయితే లేవు, చూడండి బాగున్నది. అలాగే ఇక్కడ ఒక అమ్మవారి సాంగ్ షూట్ అయితే జరుగుతూ ఉంది, ఒకసారి చూడండి. అలాగే మనం ఇదేనండి చిలకలగుట్ట. ఈ చిలకలగుట్ట నుండి అమ్మవారిని అయితే తీసుకొస్తూ ఉంటారు. ఇదే చిలకలగుట్ట నుండి 365 రోజులు సంవత్సరం మొత్తం పొడుగుతా ఎత్తైన గుట్ట మీద నుంచి వాటర్ అయితే వస్తూ ఉంటాయి.
ఇదేనండి చిలకలగుట్ట ప్రాంతం. ఈ చిలకలగుట్ట ఎత్తైన గుట్ట మీద నుంచి అయితే వాటర్ వస్తూ ఉంటాయి. వాటర్ తాగితే ఆరోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయని అయితే భక్తుల నమ్మకం. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు ఈ వాటర్ని ఉపయోగించుకుంటారు. ప్రతి ఒక్కరు వాటర్ని తాగుతారు. చాలా ఆరోగ్యంగా ఉంటారు ఈ వాటర్ తాగితే. ఆలయం చుట్టూరా మనకు అలాగే ఇలాంటి ఆదివాసీకి సంబంధించిన డిజైనింగ్స్ బొమ్మలు అయితే పెట్టారు. చాలా బాగున్నాయి అవైతే. ప్రతి ఒక్కరూ జాతరకి వెళ్ళండి, మంచిగా అమ్మవార్ల దర్శనం చేసుకొని జాగ్రత్తగా ఇంటికి రండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉంటాయి. సమ్మక్క అమ్మవారు పుట్టి పెరిగిన ఇల్లు ఉంది, మ్యూజియం చూడండి, అన్ని వీడియోస్ చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.